మేడం ఏంజల్ నెంబర్స్ లో 666 ఏంజల్ నెంబర్ యొక్క సీక్రెట్ ఏంటి? 666 అంటే నేను ఇందాక నుంచి చెప్తున్నాను 6+6+6 ఎంత అయింది? 9 గాడ్ నెంబర్ కింద మనం తీసుకోవాలి. అంటే ఏం చెప్తోంది? ఫస్ట్ సంకేతం ఏంటి? వాట్ ఇస్ ద మెసేజ్? ఈ సేయింగ్ దట్ యూనివర్స్ ఇస్ వెన్ యూ సీ దిస్ నంబర్ యూనివర్స్ ఏం చెప్తోంది అంటే రీఫోకస్, రియలైన్. ఓకే. అంటే ఏంటి? ఏం చేయమంటుంది? యూఆర్ ఆల్సో ఎ స్పిరిచువల్ బీయింగ్. అంటే నీ ఎనర్జీ లోపల ఉన్నది నువ్వు గ్రహించు. ఓకే. యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్ హ్యావింగ్ ఎన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. నేను హ్యూమన్ని, నేనే ఈ బాడీని అనుకోవద్దు అని చెప్తోంది అనమాట. ఈ బాడీ ఒకటే కాదు, ఐఎమ్ నాట్ లిమిటెడ్, ఐఎమ్ అన్లిమిటెడ్. 9 అనేది ఇందాక ఏం చెప్పాను నేను? గాడ్ నెంబర్. సో ఐఎమ్ అన్లిమిటెడ్. వెన్ యూ రియలైజ్ దట్, అంటే రియలైజేషన్ చేయమంటుంది, సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోమంటుంది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం 666 మనం చూసినప్పుడు ఎప్పటికైనా లక్ష్మీదేవి నంబర్ మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? వాట్ ఈస్ మనీ? యాక్చువల్లీ మనీ ఈజ్ నథింగ్ బట్ ఎ స్పిరిచువల్ ఎంటిటీ. నువ్వు స్పిరిచువల్గా ఉన్నప్పుడే నీకు మనీ కూడా అట్రాక్ట్, సంపద కూడా అట్రాక్ట్ అవుతుంది. అదే చెప్తోంది అనమాట. రియలైన్, రీఫోకస్. ఓకే. పాతది నువ్వు మర్చిపోయి మళ్ళా అలైన్మెంట్ తెచ్చుకో. నువ్వు అలైన్మెంట్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఇంకా ఇవ్వడం అనేది జరుగుతుంది, నీకు ఏం కావాలో అది సాధించడం అనేది జరుగుతుంది, ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్పడానికి 666 అనేది కనిపిస్తూ ఉంటుంది. 666 మాత్రం ఎప్పటికైనా సరే తప్పక నోట్ కనిపిస్తే పర్స్లో పెట్టుకోండి. ఓకే. వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే చాలా మంచి నంబర్ అనమాట 666. అండ్ ఆల్సో మనం చూసామంటే గోయింగ్ టువర్డ్స్ 9. సో గాడ్ నెంబర్ కింద స్పిరిచువల్, అట్ ద సేమ్ టైం మనకి మెటీరియలిస్టిక్ రెండు ఉన్నాయి. చాలా మంది పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు అనమాట, భోగి అయిన వాడే యోగి అవుతుంది. సో అన్నీ ఉండాలి మనకి లైఫ్లో. అటు సంపద ఉంటే అది ఎంజాయ్ చేస్తేనే మనం కొంతవరకు స్పిరిచువల్ కింద వెళ్ళగలం. సో వాట్ ఆర్ వి ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. ఓకే. హ్యావింగ్ ఎన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో మనీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. కరెక్ట్? సో అటు డబ్బు వస్తుంది, నీకు స్పిరిచువాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? రియలైన్ చేయాలి, రీఫోకస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడున్న ఫోకస్ కన్నా కొంతవరకు ముందుకెళ్ళడం అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఏం చేయాలి అనేది నీకు తెలియాలి, లేకపోతే వెళ్ళి హెల్ప్ అడిగితే చెప్తారు. అంటే ఏంటి? ఇది ఇలా ఉంది, ఇలా నేను ఏం చేయాలి అని చెప్తే ఎవరైనా చెప్తారు. ఒక మంత్రం చెప్పుకోవడం కానీ, జపం చేసుకోవడం కానీ, మెడిటేషన్ చేసుకోవడం కానీ, స్పిరిచువల్గా కొంచెం గ్రోత్ తెచ్చుకోవడం కానీ, అటు మెటీరియలిస్టిక్ అటు స్పిరిచువల్గాను గ్రో అవ్వడానికి చెప్పడం అనమాట. అదొకటి కాకుండా ఇవన్నీ చేస్తున్నప్పుడు, అంటే చేంజ్ అవుతున్నప్పుడు యూనివర్స్ సపోర్ట్ ఉంది అని చెప్పడానికి 666 అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు నోట్ కనిపిస్తే మాత్రం తప్పక పర్స్లో పెట్టుకుని ఎవరికి ఇవ్వకుండా పెట్టుకోవడం అనేది చాలా మంచిది. మిగతాది మనం మాట్లాడుకున్న ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది తప్పక యూనివర్స్ని థ్యాంక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది అఫర్మేషన్ కింద కూడా యూజ్ చేయొచ్చు. తప్పక యూజ్ చేయొచ్చు. ఈ 666 అనేది అఫర్మేషన్ కింద చేయొచ్చు. అదేంటంటే వాళ్ళకి ఏం కావాలి అని చూసి చేయడం అనేది మంచిది. ఇందాక చెప్పినట్టు ఏదైనా ప్రిస్క్రైబ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో మనం చేసేస్తున్నాం, ఒక అఫర్మేషన్ తీసుకున్నాం అంటే కాదు. ఏదైనా సరే మనకి ఇది జస్ట్ వర్డ్స్, అది మనం ఫీల్ అయినప్పుడే మనం ఆ వైబ్రేషన్ని మనం బయటకి ఇస్తున్నాం. సో మనం రియలైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ వైబ్రేషన్ అనేది మారుతుంది. సో వైబ్రేషన్ మారినప్పుడు ఆ డిఫరెంట్ వైబ్రేషన్, అంటే బెటర్ వైబ్రేషన్, బెస్ట్ వైబ్రేషన్, ఇవన్నీ చాలా ఉంటాయి, దాంట్లో రేంజెస్ ఉంటాయి. అది మనం బయటకి ఇచ్చినప్పుడు తప్పక ఏంటంటే యూనివర్స్ మనకి తిరిగిస్తుంది అనమాట.